రుచికరమైన భోజనం కడుపు నిండా తింటే బాగా నిద్రొస్తుంది. అందులో ఏముంది బావా? రండి, నా రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకుందరు గాని. నాకు కూడా ఇక్కడే నిద్రపోవాలనే ఉంది, కానీ ఏం చేయను? వైజాగ్కి తిరుగు ప్రయాణం చెయ్యాలి కదా. అదేంటన్నయ్య అప్పుడే వెళ్ళిపోతామంటున్నారు? చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, కనీసం ఒక వారం రోజులైనా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందన్నయ్య. అన్ని రోజులు ఎలా ఉండగలం భద్రావతి? ఇద్దరికి ఆఫీస్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము వచ్చాము, తర్వాత కూడా మీరు మా ఊరు రావాలి. అలాగే అన్నయ్య, కానీ ఇప్పుడైతే మీరు వచ్చారు కదా, కనీసం 2 రోజులైనా ఉంటే. అవునమ్మా, ఇంకొక 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. ఉండొచ్చమ్మా, కానీ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. ఇంకోసారి వచ్చినప్పుడు ఓ 4 రోజులు ఉంటాంలే. ఇక బయలుదేరుతామమ్మా. టికెట్స్ అంటే గుర్తొచ్చిందమ్మా. దీపక్, నీకేమన్నా మెసేజ్ వచ్చిందమ్మా చూడు. ఒక్కోసారి ఫ్లైట్ డిలే అవ్వచ్చు, లేదంటే ముందే రావడం లాంటివి జరుగుతుంటాయి కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. చూడు. మీరన్నదే నిజం నాన్న. రీషెడ్యూల్ అయింది, ఫ్లైట్ త్వరగానే వస్తుంది. సో మనం ఇప్పుడు బయలుదేరటమే కరెక్ట్. మావయ్య, ఏంటి మావయ్య ఇది? వచ్చిన వాళ్ళంతా హడావుడిగా వెళ్ళిపోతే అసలు వచ్చినట్టే ఉండదు. ఇంకో 2 రోజులు ఉండేళ్ళొచ్చు కదా. లేదులే హరి, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. నువ్వు లక్ష్మిని మా ఇంటికి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మా భద్రావతి, ఇప్పుడందరం హ్యాపీగా ఉన్నాం. ఎవరికీ ఎలాంటి బాధలు లేవు. ఇప్పటినుంచైనా కుటుంబ సమేతంగా ఈ అన్న ఇంటికి రా అమ్మా. అన్నయ్య, ఏడవకు భద్రావతి. నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే క్షమించండి. అయ్యో వదినా, ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏదేదో మాట్లాడేశాను. అదేం లేదు వదినా. నువ్వేం బాధపడకు, నన్ను క్షమించు. అయ్యో వదినా, మీరలా అనకూడదు. చూడదునా, మా మర్యాదలు ఏవైనా లోటుపాట్లుంటే మమ్మల్ని క్షమించండి. అయ్యో, అలా ఏం లేదు. లక్ష్మి, నీ గురించి ఏమేమో అనుకున్నాను, కానీ మీ అత్తయ్య చెప్పినట్టు నువ్వు నిజంగా మహాలక్ష్మివేనమ్మా. ఎంత మంచి మనసు నీది. నువ్వెప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి తల్లి. స్వామివారి దర్శనం చేయించావు, కాలు నొప్పి తగ్గించావు. నువ్వు చేసిన మేలు నేనీ జన్మలో మర్చిపోలేనమ్మా. అమ్మా అని నోరారా పిలిచావు. ఇక నుండి నీకేం కావాలన్నా ఈ అమ్ముందమ్మా, ఈ అమ్ముంది. ఒక్క నిమిషం అమ్మా. ఏది, ఒకసారి నీ చెయ్యివ్వు. ఇవన్నీ నాకెందుకమ్మా? నాకు కావాల్సింది మీ ఆశీర్వాదం మాత్రమే. అదెప్పుడు నీ మీద ఉంటుందమ్మా. ఇవి నీ మీద ప్రేమతో ఇస్తున్నాను, వద్దనకుండా తీసుకోమ్మా. 10 ఏళ్ల క్రితం ఇవి త్రిపుర కోసం చేయించాను, కానీ ఏదేదో జరిగిపోయింది. ఇవి నీ చేతికి రావాలని రాసిపెట్టున్నట్టున్నాడు ఆ దేవుడు. వేసుకోమ్మా. సరే అమ్మా, ఇక మేం బయలుదేరుతాం, లేట్ అవుతుంది. వెళ్ళొస్తాం భద్రావతి. హరి, వెళ్ళొస్తాం నాన్న. సరే అత్తయ్య. వస్తామమ్మా. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా.
ఉంటావమ్మా. జాగ్రత్త. బాయ్. బాయ్ అన్నయ్య.